నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ప్రతీకారం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. మోహన్ వయసు 27 సంవత్సరాలు. తనకి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం కూడా మొదలు పెట్టారు. మోహన్ తల్లి మంజుల గారు వారంలో 3-4 సంబంధాలు చూసి మోహన్ని బలవంతంగా పెళ్లి చూపులకి తీసుకెళ్తూ ఉండేవారు. అంతేకాకుండా రోజు కొత్త కొత్త పెళ్లి కూతుర్ల ఫోటోలు మోహన్కి చూపిస్తూ ఉండేవారు. పెళ్లి చూపులకు వెళ్ళిన ప్రతి చోట ఆ అమ్మాయి ఇచ్చే కాఫీ బాగోలేదని ఒక సంబంధం, ఆ అమ్మాయి ముక్కు బాగోలేదని మరొక సంబంధం, ఆ అమ్మాయి కాస్త రంగు తక్కువగా ఉందని ఇంకో సంబంధం, అలా ఏదో ఒక వంక చెప్పి ఆవిడ ప్రతి సంబంధాన్ని క్యాన్సిల్ చేస్తూనే ఉండేది. ఆ రోజు మోహన్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉన్నప్పుడు తన తండ్రి రవిచంద్ర గారు ఫోన్ చేశారు. నాన్న ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడేంటబ్బా అనుకుంటూ మోహన్ ఫోన్ లిఫ్ట్ చేయగానే వెంటనే ఆయన మోహన్తో, బాబు మోహన్, రాజారాం అంకుల్ చనిపోయారట అని చెప్పినప్పుడు మోహన్ మనసంతా శూన్యంతో నిండిపోయింది. ఒక్కసారిగా తను షాక్ అయిపోయాడు. రాజారాం గారు, రవిచంద్ర గారు ప్రాణ స్నేహితులు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రాజారాం గారు గ్రామంలోనే ఉండిపోయారు. రవిచంద్ర గారు మోహన్ చదువు కోసం సిటీకి వచ్చేశారు. చిన్నప్పటి నుంచి మోహన్కి రాజారాం గారితో చాలా సాన్నిహిత్యం ఉంది. మోహన్కి ఆయన అంటే చాలా ఇష్టం. ప్రతి విషయంలోనూ మోహన్ని ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. వాళ్ళ కుటుంబం కొంచెం పేద కుటుంబం అయిన కారణంగా మంజుల గారికి వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు కూడా రాజారాం గారు చనిపోయారు అన్న విషయం తెలిసినప్పుడు మంజుల గారు ఆయన చివరి చూపు చూడ్డానికి కూడా అక్కడికి వెళ్ళడానికి తనకి వీలే కుదరదు అని తన భర్తతో చెప్పేసింది. దాంతో రవిచంద్ర గారు మోహన్ రాజారాం గారి అంత్యక్రియల కోసం తనతో పాటు వస్తాడేమోనని అక్కడ గ్రామానికి వెళ్ళడం కోసం మోహన్కి ఫోన్ చేశారు. ఎలాగైనా సరే ఆయనని చివరి చూపు చూడాలని రవిచంద్ర గారి హృదయం అంతా తహతహలాడుతూ ఉంది. మోహన్ తన తండ్రిని చాలా ఓదార్చాడు. నాన్న, మీరు కొంచెం స్థిమితంగా ఉండండి. మీరు ఏ విషయం గురించి ఆలోచిస్తున్నారో నాకు బాగా తెలుసు. నేను కాసేపట్లో ఇంటికి వచ్చేస్తాను. మన ఇద్దరం కలిసి ఊరికి బయలుదేరదాం అంటూ చెప్పాడు. మోహన్ ఇంటికి వచ్చిన తర్వాత మంజుల గారు, నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు అని మాట్లాడుతూ ఉండగానే మోహన్, అమ్మా, నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అంకుల్, నాన్న ఎంత మంచి స్నేహితులో నీకు బాగా తెలుసు కదా అని చెప్పాడు. వెంటనే మంజుల గారు, ఆయన మీ నాన్నకి స్నేహితుడు, నీకు స్నేహితుడు కాదు కదా. నువ్వు అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆయన భార్య శ్యామల నన్ను ఎప్పుడూ అవమానిస్తూనే ఉండేది. నాకు ఆవిడంటే అస్సలు ఇష్టం ఉండదు అని మాట్లాడుతూ ఉండగానే రవిచంద్ర గారు, ఇప్పుడు ఆ విషయాల గురించి ఆలోచించాల్సిన సమయం కాదిది. శ్యామల ఇప్పుడు ఒంటరిగా ఉండుంటుంది. తనకు ఓదార్పునిచ్చేవారు, ధైర్యం చెప్పేవారు అక్కడ ఎవరైనా ఉన్నారో లేరో. దయచేసి నువ్వు రాకపోయినా పర్వాలేదు, మమ్మల్నైనా వెళ్ళనివ్వు. మమ్మల్ని మాత్రం నువ్వు ఆపొద్దు, ఆపే ప్రయత్నం చెయ్యొద్దు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళడం చాలా ముఖ్యం. మీ ఇద్దరికీ మధ్య ఉన్న శత్రుత్వం కారణంగా చాలా రోజులుగా మన ఇంట్లో జరిగే ఏ ఫంక్షన్కి మనం వాళ్ళని పిలవలేదు. వాళ్ళింట్లో జరిగే ఫంక్షన్లకు కూడా మనం అటెండ్ అవ్వలేదు. కానీ ఇది వేరు. ఇప్పుడు నా స్నేహితుడు చనిపోయాడు. కనీసం చివరి చూపుకు కూడా పంతాలు పట్టుకుని వెళ్ళకపోతే ఎలాగా అనగానే మంజుల గారు, సరే మీ ఇష్టం, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మీరు నా మాట ఎప్పుడు విన్నారు గనక అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ. కావలసిన వస్తువులన్నీ ప్యాక్ చేసుకుని రవిచంద్ర గారు, మోహన్ ఇద్దరూ కారులో గ్రామానికి బయలుదేరారు. చాలాసేపు కారులో ప్రయాణం చేస్తూనే ఉన్నారు. మెల్లగా సమయం అర్ధరాత్రి దాటిపోయింది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. మోహన్ కార్ని డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. రవిచంద్ర గారు
పక్క సీట్లో కూర్చొని గత జ్ఞాపకాల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. రవిచంద్ర గారి కుటుంబం, రాజారాం గారి కుటుంబం పక్కపక్క నెలల్లోనే ఉండేవాళ్ళు. ఇరు కుటుంబాల మధ్యలో చాలా సాన్నిహిత్యం ఉండేది. రవిచంద్ర గారింట్లో ఏదైనా జరుగుతుంది అంటే రాజారాం గారు అక్కడే ఉండాల్సిందే. రాజారాం గారింట్లో ఏదైనా జరుగుతుంది అంటే రవిచంద్ర గారి కుటుంబం మొత్తం అక్కడ ఉండాల్సిందే. అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు వాళ్ళందరూ. మెల్లమెల్లగా మంజుల గారికి, శ్యామల గారికి ప్రతి విషయంలోనూ గొడవలు మొదలయ్యాయి. ఒకరంటే ఒకరికి ఈర్ష్య, అసూయలు కూడా మొదలయ్యాయి. వారి మధ్యలో మాటలు కూడా మెల్లమెల్లగా సన్నగిల్లాయి. ఆ తరువాత రవిచంద్ర గారు కుటుంబంతో కలిసి నగరంలో స్థిరపడ్డానికి నగరానికి వచ్చి స్థిరపడ్డారు. ఎప్పుడైనా రవిచంద్ర గారు, రాజారాం గారు ఫోన్లో మాట్లాడుకోవడమే తప్ప ఆ తర్వాత ఒకరినొకరు కలుసుకోనే లేదు. ఒకరి ఇంట్లో జరిగే శుభకార్యాలకి మరొకరిని పిలుచుకోలేదు. రవిచంద్ర గారు ఆ ఊరిని వదిలిపెట్టి నగరానికి వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకున్నప్పుడు శ్యామల గారు మంజుల గారితో ఈ ఊర్లో ఉన్న స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ వదిలిపెట్టి మీరు నగరానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? అక్కడ మీకు మద్దతుగా ఎవరు మిగులుతారు? నా అనేవారు లేని చోట అనాథలుగా బ్రతుకుతారా మీరు అంటూ మాట్లాడారు. కానీ మంజుల గారు ఆ మాటల్ని అస్సలు పట్టించుకోలేదు. మోహన్కి 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళు సిటీకి షిఫ్ట్ అయిపోయారు. నగరానికి వెళ్ళిన తర్వాత పిల్లల చదువులతో, వ్యాపార బాధ్యతలతో రవిచంద్ర గారు చాలా బిజీ అయిపోయారు. మంజుల గారు, శ్యామల గారి కుటుంబం గురించి చెడుగా రవిచంద్ర గారిని రెచ్చగొడుతూ ఉంటే శ్యామల గారేమో మంజుల గారి గురించి చెడుగా రాజారాం గారిని రెచ్చగొడుతూ ఉండేవారు. ఈ విషయాల వల్ల వాళ్ళిద్దరి మధ్యలో కూడా మనస్పర్ధలు మొదలయ్యాయి. ఆ తరువాత ఇన్నేళ్లలో ఒకళ్ళనొకడు ఎప్పుడూ కలుసుకోలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా రాజారాం గారు చనిపోయారు అన్న వార్త తెలిసింది. ఆ విషయం తెలియగానే రవిచంద్ర గారు చాలా బాధపడ్డారు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న స్నేహం అంత బలమైంది. మాటలు లేకపోయినా కూడా ఒకరి మంచిని ఒకరు కోరుకుంటూ ఉండేవారు. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుని ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఉండేవారు. రవిచంద్ర గారు సిటీకి వచ్చేసిన తర్వాత ఊరి నుంచి ఆయనకి ఎవ్వరి మద్దతు దొరకలేదు. ఆయన ఎంతో కష్టపడి చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని వ్యాపారం మొదలుపెట్టి కొడుకుని, కూతుర్లని కష్టపడి చదివించారు. కూతుర్లిద్దరికీ కూడా మంచి కాలేజీల్లో అడ్మిషన్లు దొరికాయి. మోహన్ కూడా ఇంజనీరింగ్ పూర్తి చేసేసుకొని మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. మోహన్ చెల్లెళ్ళిద్దరికీ కూడా మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేసేశాడు. మోహన్ మంజుల గారికి, రవిచంద్ర గారికి మొట్టమొదట పుట్టిన బిడ్డ. ఇప్పుడు తన పెళ్లి కోసమే మంజుల గారు చాలా ఆరాటపడుతున్నారు. ఎన్నో సంబంధాలు చూస్తూ ఉన్నారు. ఈ ఆలోచనలతోనే రవిచంద్ర గారు, మోహన్ తెల్లవారేసరికి ఊరికి చేరుకున్నారు. వాళ్ళు అక్కడికి చేరుకునేసరికి వాళ్ళ ఇంటి దగ్గర రాజారాం గారి కొంతమంది స్నేహితులు, దగ్గర బంధువులు ఉన్నారు. రాజారాం గారి మృతదేహం పక్కనే కూర్చుని ఆయన కూతురు శాంతి ఏడుస్తూ ఉంది. రాజారాం గారి భార్య శ్యామల గారు కూడా ఈ మధ్యనే చనిపోయారట. ఇప్పుడు ఆయన కూడా చనిపోవడంతో తన కూతురు పరిస్థితి ఏమిటి అని అందరూ ఆలోచిస్తున్నారు. సర్పంచు, కొంతమంది బంధువులు రవిచంద్ర గారిని పక్కకు తీసుకెళ్లారు. వాళ్ళు ఆయనతో ఏదో విషయం గురించి మాట్లాడుతున్నారు. మధ్య మధ్యలో ఆయన మోహన్ వైపే చూస్తూ ఉన్నారు. రవిచంద్ర గారు మోహన్ లాగానే ఇద్దరూ అక్కడే 3 రోజులు ఉండాల్సి వచ్చింది. వాళ్ళకి భోజనం ఏర్పాట్లు, పడక ఏర్పాట్లు చిన్నప్పుడు వాళ్ళు ఉన్న ఇంట్లోనే ఏర్పాటు చేశారు. 4వ రోజు వాళ్ళిద్దరూ సిటీకి బయలుదేరుతున్న సమయంలో రవిచంద్ర గారు మోహన్తో మాట్లాడుతూ, బాబు మోహన్, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు మోహన్ తన తండ్రి వైపు జాగ్రత్తగా చూశాడు. వెంటనే ఆయన, బాబు మోహన్, నువ్వు నా మాట కాదనవని నాకు బాగా తెలుసు. నేను నీకు నీ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా సరే నువ్వు దానికి తల వంచుతావని నేను నమ్ముతున్నాను అని చెబుతూ ఉన్నప్పుడు తన తండ్రి తనతో ఏం మాట్లాడుతున్నాడో కూడా మోహన్కి అర్థం కాలేదు. అప్పుడు రవిచంద్ర గారు మాట్లాడుతూ, నా స్నేహితుడు రాజారాం చనిపోయాడు. మా ఇద్దరి మధ్యలో ఎంత బలమైన స్నేహం ఉందో నీకు తెలుసు.
చివరి క్షణంలో కూడా నేను తన కోసం ఏమీ చేయలేకపోయాను. ఇప్పుడు తన ఆత్మకు శాంతి కలగడం కోసం నేను ఒక పని చేయాలి అని అనుకుంటున్నాను. దీనివల్ల నా స్నేహితుడి ఆత్మకు శాంతి దొరుకుతుంది. మా ఇద్దరి స్నేహానికి ఒక అర్థం కూడా లభిస్తుంది. అసలు నేనేం చెప్పాలి అని అనుకుంటున్నాను అంటే, ఇప్పుడు రాజారాం, తన భార్య ఇద్దరూ ఈ లోకంలో లేరు. తన కూతురు శాంతి మాత్రమే ఈ లోకంలో ఒంటరిగా మిగిలిపోయింది. ఇప్పుడు నా స్నేహితుడి ఆత్మకి శాంతి కలగాలి అంటే నువ్వు తన కూతురు శాంతిని పెళ్లి చేసుకోవాలి. శాంతి బాధ్యత మనమే తీసుకోవాలి అని, తనకి కొత్త జీవితాన్ని ఇవ్వాలి అని ఈ ఊరి ప్రజలు కూడా కోరుకుంటున్నారు అంటూ తన తండ్రి చెప్పినప్పుడు ఒక్కసారిగా మోహన్ షాక్ అయిపోయాడు. గ్రామానికి చెందిన, అది కూడా నా తల్లికి ఇష్టం లేని అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలా? ఈ విషయానికి మా అమ్మ ఒప్పుకుంటుందా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎన్నో సంబంధాలు తీసుకొచ్చినా ప్రతి అమ్మాయికి వంకలు పెడుతూ తిరస్కరిస్తున్న తన తల్లి ఈ ఊరమ్మాయిని పెళ్లి చేసుకుని వెళితే ఎలా తట్టుకుంటుంది అని తను ఆలోచించడం మొదలుపెట్టాడు. కానీ తన చేతుల్లో ఏమీ లేదు. ఆల్రెడీ నిర్ణయం జరిగిపోయింది. తను తన తండ్రి మాటలకి ఎదురు చెప్పే ధైర్యం చేయలేకపోయాడు. అందరి ముందు మౌనంగా నిలబడ్డాడు. చాలా సింపుల్ గా ఆ ఊరి గుడిలో అందరి పెద్దల ముందు మోహన్ శాంతిల వివాహం జరిగిపోయింది. ఇప్పుడు రవిచంద్ర గారి హృదయం అంతా తేలిగ్గా మారింది. కానీ మోహన్ కి మాత్రం ఏమీ అర్థం కావడం లేదు. ఈ పెళ్లి గురించి తన తల్లి చెల్లెళ్ళకి ఎలా చెప్పాలి, అసలు వాళ్ళు ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో కూడా తనకు అర్థం కావడం లేదు. ఇప్పుడు తన మనసులో మెదులుతున్న ఏ ప్రశ్నకి తన దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు వాళ్ళందరి ప్రయాణము ప్రారంభమైంది. కారు నగరానికి బయలుదేరింది. వెనక సీట్లో తన భార్యతో పాటు కూర్చునున్నాడు మోహన్. రవిచంద్ర గారు కార్ని డ్రైవ్ చేస్తున్నారు. మోహన్ దారి మొత్తం నిశ్శబ్దంగా మౌనంగానే కూర్చున్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కారు ఇంటికి చేరుకున్నప్పుడు అందరూ కారు దిగి బయట నుంచునున్నప్పుడు మంజులా గారు తలుపు తెరిచారు. మోహన్ని, శాంతిని ఆవిడ మార్చి మార్చి చూస్తూ బయట కనిపించిన దృశ్యానికి ఆవిడొక్కసారిగా షాక్ అయిపోయారు. మోహన్, శాంతి ఆవిడ ఎదురుగా దండలతో నిలబడున్నారు. మోహన్ తన మెడలో దండని తీసేశాడు. వెంటనే మంజులా గారు, మోహన్, ఈ అమ్మాయి ఎవరు అంటూ అడగగానే రవిచంద్ర గారు, తిను నీ కోడలు అని చెప్పారు. ఆ మాటలు విని మంజులా గారు షాక్ అయిపోయారు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? నా దగ్గర జోకులు ఏమైనా చేస్తున్నారా అని మాట్లాడుతూ ఉండగానే లోపల ఉన్న మోహన్ చెల్లెలు మేఘన బయటకొచ్చింది. ఏంటన్నయ్యా, ఏమిటిదంతా? అసలు అన్నయ్య పెళ్లి గురించి అమ్మ ఎన్ని కలలు కంటుందో మీకు తెలుసా నాన్న? మీకు అన్ని తెలుసు కదా. అయినా సరే అమ్మ ఇష్టంతో పని లేకుండా మీరు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నారు అని మాట్లాడుతూ ఉండగానే రవిచంద్ర గారు మంజుల గారి వైపు చూస్తూ, నన్ను క్షమించు మంజు, అక్కడ పరిస్థితులు అలా వచ్చాయి. రాజారాం చనిపోయాడు. అంతకంటే ముందే శ్యామల కూడా చనిపోయిందంట. ఇప్పుడు శాంతి ఒంటరిగా మారిపోయింది. తన జీవితం గురించి ఊరందరి మధ్యలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అందుకే నేను తనను మన కొడుక్కిచ్చి పెళ్లి చేయాల్సి వచ్చింది. వయసొచ్చిన ఆడపిల్లని అలా ఒంటరిగా వదలకూడదు కదా అని మాట్లాడుతూ ఉండగానే మంజుల గారు కోపంగా, ఏం మాట్లాడుతున్నారండి మీరు? తన జీవితం గురించి ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే తనకి ఏదో ఒక విధంగా సహాయం చేయడానికి చూడాలి. ఎవరైనా మంచి అబ్బాయిని చూసి తనకు పెళ్లి చేయాలి. అంతేకాని మీరు తనని నా కొడుక్కిచ్చి పెళ్లి చేసి నా కోడలుగానే తీసుకొస్తారా అంటూ ఆవిడ కోపంగా మోహన్ వైపు చూస్తూ, ఎరా మోహన్, ఏంట్రా ఇదంతా? ఈ పెళ్లికి నువ్వెలా ఒప్పుకున్నావు? ఆ ఊరికి వెళ్ళొద్దని నీకు ముందే చెప్పాను. నువ్వు విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. నిన్ను బలవంతం చేసి ఈ పిల్లని కట్టబెట్టారు. అసలు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? మీ నాన్న నీకు ఈ పెళ్లి చేయాలని చూస్తూ ఉన్నప్పుడు నీ నోరు ఎక్కడికి పోయిందిరా? నువ్వెందుకు ఈ నిర్ణయాన్ని తిరస్కరించలేకపోయావు అని మాట్లాడుతూ ఉండగానే రవిచంద్ర గారు కోపంగా, ఇంకాపు మంజుల నీ అధిక ప్రసంగాలు. కొడుకు కోడలు దండలతో ఇంటి ముందు నిలబడ్డారు. కనీసం వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించాలి అన్న మేనర్స్ కూడా లేదు నీకు. మోహన్, నీ భార్యను గదికి తీసుకెళ్ళు అంటూ చెప్పారాయన.
వెంటనే మోహన్ తన గది వైపు నడిచాడు. శాంతి కూడా తనని అనుసరించింది. కాసేపటి తర్వాత రవిచంద్ర గారు మోహన్ దగ్గరకు వెళ్ళి, మోహన్, జరిగిందేదో జరిగిపోయింది. శాంతి ఇప్పుడిక నీ భార్య. తనని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు, జాగ్రత్తగా చూసుకో అంటూ చెప్పారు. కానీ మోహన్ కూడా శాంతితో అప్పటి వరకు ఏమీ మాట్లాడలేదు. మోహన్ గదిలోకి వచ్చి చూసేసరికి శాంతి మౌనంగా ఒక మూలల్లో కూర్చునుంది. తన కళ్ళ నిండా కన్నీళ్లు కూడా ఉన్నాయి. తను చాలా బాధతో ఏడుస్తూ ఉంది. అదే సమయంలో మంజులా గారు ఆ గదిలోకి వచ్చి మోహన్తో, నువ్వు ఈ అమ్మాయిని భార్యగా ఎప్పటికీ అంగీకరించడానికి వీల్లేదు అని చెప్పగానే మోహన్ తన తల్లి వైపు చూశాడు. ఈ అమ్మాయికి మన ఇంటి కోడలయ్యే అర్హత లేనే లేదు. తనని ఎలాగైనా నీ జీవితంలో నుంచి నేను తప్పించేస్తాను. కొన్ని రోజులు ఓపిక పట్టు అని చెప్పి వెళ్ళిపోయింది. మోహన్ శాంతి కళ్ళల్లో చాలా బాధ ఉండడాన్ని గమనించాడు. తన తల్లి గదిలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత లైట్ ఆఫ్ చేసేశాడు మోహన్. మంచం మీద పడుకున్నాడు. లోకం దృష్టిలో వాళ్ళిద్దరూ భార్యాభర్తలే. కానీ ఆ గదిలో మాత్రం వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఏమీ కారు అన్నట్టుగానే ఉన్నారు. ఉదయాన్నే లేవగానే మోహన్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాడు. ఏమీ మాట్లాడకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ రోజంతా ఆఫీస్లో ఎలాగో గడిచిపోయింది. సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు తన చెల్లెళ్ళిద్దరూ హాల్లో కుర్చీలో కూర్చుని ఉన్నారు. మోహన్ గదిలోకి వెళ్ళినప్పుడు శాంతి కూడా గదిలోనే కూర్చునుంది. మోహన్ రావడం చూసి శాంతి బట్టలు తీసుకుని స్నానానికి వెళ్ళిపోయింది. మంజుల గారు రాత్రి డిన్నర్ రెడీ అయిందని టేబుల్ మీదకి సర్దేశారంతా. ఉదయం నుంచి ఆ పిల్ల ఏమీ తినలేదురా అని ఆవిడ మోహన్తో చెప్పింది. మోహన్ మనసంతా బాధగా అనిపించింది. శాంతికి అసలే ఆరోగ్యం బాగోలేదు. తన ఒళ్ళంతా కాలిపోతుంది. తను గదిలో నుంచి బయటకొచ్చిన శాంతిని చూస్తూ, మంజుల గారు, నువ్వు ఈ ఇంటి కోడలు కానే కాదు. నీకు ఆ స్థానం నేను ఎప్పటికీ ఇవ్వను. నువ్వు మాతో కూర్చుని సమానంగా భోజనం చేయడానికి వీలే లేదు అని చెబుతూ ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళు అంటూ కొడుకుతో చెప్పింది ఆవిడ. మోహన్, శాంతి ఒకే గదిలో చెరో వైపుకి తిరిగి పడుకునేవాళ్ళు. చాలా రోజులు గడిచాయి. ఒకరోజు మంజులా గారు మోహన్ని పిలిచి, నీ భార్య వరుస ఏమీ నాకు నచ్చడం లేదురా. రోజంతా గదిలోనే కూర్చుని ఉంటుంది. నువ్వు ఈ విషయం గురించి తనతో మాట్లాడు అంటూ చెప్పింది. సాయంత్రం తను తన భార్యతో మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాడు మోహన్. మోహన్ మధ్యాహ్నమే ఏదో పని మీద అనుకోకుండా ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాడు. ఆ సమయంలో శాంతి పెరట్లో బట్టలు ఉతుకుతూ ఉంది. అదే సమయంలో మంజులా గారు బయటకొచ్చి, ఈ పనే చేస్తూ ఎంతసేపు కూర్చుంటావు? మిగిలిన పనులన్నీ ఎవరు చేస్తారు అంటూ అరుస్తూ అడిగారు. ఉదయాన్నే తన తల్లి ఏ పని చేయకుండా గదిలో కూర్చుంటుంది అని చెప్పిన భార్య ఇంట్లో పనులన్నీ చేస్తూ పని మనిషిలా ఉండడం చూసి కూడా మోహన్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయాడు. రోజంతా ఇంటి పనులన్నీ చేసి వాళ్ళంతా హోనం హోనం అయిపోయి నొప్పులతో పడుకుని ఉంటుంది శాంతి. తనని చూస్తూ ఉన్నప్పుడు మెల్లమెల్లగా మోహన్కి జాలి కలగడం కూడా మొదలయ్యింది. ఒకరోజు ఉదయాన్నే మోహన్ నిద్ర లేచినప్పుడు తను అల్మారాలో బట్టలు సర్దుతూ ఉంది. తను శాంతిని అలాగే చూస్తూ ఉండిపోయాడు. కాసేపటి తర్వాత తను ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంకి వెళ్ళిపోయాడు. బాత్రూంలో నుంచి తను బయటకు వచ్చే సమయానికి అద్దం ముందు నిలబడి శాంతి రెడీ అవుతూ కనిపించింది. తన నల్లటి జుట్టు ముఖం మీద పడుతూ తను చాలా అందంగా కనిపిస్తుంది. కొన్ని రోజులు అలాగే శాంతిని చాటుగా చూస్తూనే గడిపేశాడు మోహన్. ఇద్దరూ ఒకే గదిలో ఉన్నప్పటికీ వేరు వేరు ప్రాంతాల్లో బ్రతుకుతున్నట్టుగా వాళ్ళిద్దరూ బ్రతుకుతున్నారు. మోహన్ ఆఫీస్ నుంచి తిరిగి వచ్చాక మొబైల్ ఫోన్ చూసుకుంటూ మంచం మీదే కూర్చుని ఉండేవాడు. పనులన్నీ ముగించుకొని శాంతి గదిలోకి వచ్చినప్పుడు తను అసలు ఏమీ మాట్లాడేవాడు కాదు. మెల్లమెల్లగా చిన్న చిన్న సంభాషణలు వాళ్ళిద్దరి మధ్యలో మొదలయ్యాయి. శాంతి ఎప్పుడూ తన గదిని ఎంతో అందంగా అలంకరిస్తూ తన వస్తువులన్నింటినీ ఎప్పటికప్పుడు నీట్గా సర్ది పెట్టుకునేది. మోహన్ ఆఫీస్కి వెళుతున్నప్పుడు తనకి ఏం కావాలో జాగ్రత్తగా చూసి అన్ని అందిస్తూ ఉండేది. ఒకరోజు మోహన్ షర్టు బటన్ ఊడిపోవడంతో శాంతి తన చొక్కాకి బటన్ కుడుతూ ఉంది. అదే సమయంలో
తన జుట్టు మోహన్ ముఖానికి తగులుతూ అల్లరి చేస్తూ ఉంది. మెల్లమెల్లగా వాళ్ళిద్దరి మధ్యలో దూరం తగ్గిపోతూ వచ్చింది. మంజుల గారిప్పుడు తన కొడుకు మోహన్ ఆఫీస్ నుంచి సమయానికే ఇంటికి రావడం, ఎక్కువ సమయం శాంతితోనే గడపడం గమనిస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు ఇంటికొచ్చే కూతుళ్ళు కూడా ఈ విషయం గురించి మంజుల గారితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ విషయం మంజుల గారు మోహన్ని అడిగినప్పుడు తను ఎలాంటి సమాధానమూ చెప్పలేదు. ఒకరోజు శాంతి ఆరోగ్యం అస్సలు బాగోలేదు. తను చాలా నీరసంగా ఉంది. కళ్ళు తిరిగి పడిపోయింది. తన కళ్ళ కింద నల్లటి వలయాలు కూడా ఏర్పడ్డాయి. సాయంత్రం మోహన్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే రవిచంద్ర గారు మోహన్తో, బాబు మోహన్, శాంతి ఆరోగ్యం అస్సలు బాగోలేదు అంటూ చెప్పారు. వెంటనే మోహన్ శాంతిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. డాక్టర్ శాంతిని లోపల పరీక్ష చేసే రూమ్లోకి తీసుకెళ్ళింది. డాక్టర్ క్యాబిన్లో కుర్చీలో కూర్చుని మోహన్ టెన్షన్ పడుతూ ఉన్నాడు. డాక్టర్ బయటకొచ్చి, కంగ్రాచ్యులేషన్స్ మోహన్ గారు, మీరు తండ్రి కాబోతున్నారు అంటూ మోహన్కి షేక్ హ్యాండ్ ఇస్తూ చెప్పింది. ఒక్కసారిగా మోహన్కి సమయం ఆగిపోయినట్టుగా అనిపించింది. మోహన్ ఇంటికి వెళ్ళగానే తలుపు దగ్గరే మంజుల గారు, ఏం జరిగింది, డాక్టర్ ఏమన్నారు అంటూ అడిగారు. వెంటనే మోహన్ చిన్నగా, శాంతి గర్భవతి అమ్మా అని చెప్పారు. ఈ విషయం వినగానే మంజుల గారు షాక్ అయిపోయారు. తనని నేను ఇంటి నుంచి తొందరలోనే పంపించేస్తాను అని చెప్పాను కదా, నేను తనని కోడలిగా ఎప్పటికీ యాక్సెప్ట్ చేయను అని చెప్పాను కదా, అయినా నువ్వే దాంతో కాపురం ఎలా చేశావు, నా ఆశలన్నీ అడియాసలు చేసి పారేశావు అంటూ అరుస్తూనే ఉందావిడ. ఆ రోజు నుంచి మంజుల గారు మోహన్తో సరిగ్గా మాట్లాడడం లేదు. మోహన్ శాంతిని మాత్రం జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. కానీ ఇంట్లో పనులన్నీ మాత్రం శాంతినే చేయాల్సి వస్తుంది. మంజుల గారు శాంతితోనే అన్ని పనులు చేపిస్తున్నారు. మెల్లమెల్లగా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇంట్లో పరిస్థితి ఎలా ఉన్నా మోహన్ శాంతిని ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాడు. ఎల్లప్పుడూ తనని సంతోషంగా ఉంచడానికే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మెల్లగా కడుపులోని బిడ్డ కదలికలు మొదలయ్యాయి. మోహన్ శాంతి కడుపు మీద చేయి పెట్టి బిడ్డ కదలికల్ని గమనిస్తూ ఉండేవాడు. అదే సమయంలో ఒకరోజు రవిచంద్ర గారు ఆరోగ్యం అస్సలు బాగోలేదు. ఆయన చాలా నీరసంగా కనిపిస్తున్నారు. సరిగ్గా భోజనం కూడా చేయడం లేదు. మోహన్ ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించినప్పుడు డాక్టర్ ఆయనకి మందులు రాసిచ్చారు. ఆయన గుండె బలహీనంగా ఉందని చెప్పారు. అంతేకాకుండా ఆయన మానసికంగా ఏదో ఒక విషయం గురించి బాధపడుతున్నారు అని కూడా డాక్టర్ చెప్పారు. శాంతి గురించే ఆయన బాధపడుతున్నారు అనే విషయం మోహన్కి తెలుసు. తన స్నేహితుడు చనిపోవడంతో, తండ్రి చనిపోయి బాధలో ఉన్న శాంతికి తన కొడుకునిచ్చి పెళ్లి చేసినప్పటికీ మోహన్ శాంతిని భారీగా అంగీకరించినా ఇంకా మంజుల గారు తనని కోడలిగా అంగీకరించకుండా, కడుపుతో ఉందని కూడా చూడకుండా తనని కష్టాలు పెడుతున్నారు అన్న విషయం చూసినప్పుడు ఆయన మానసికంగా ఆ విషయాన్ని తట్టుకోలేకపోతున్నారు. డాక్టర్ ఒత్తిడికి దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోమని ఆయనతో చెప్పారు. ఇంటికి తిరిగొచ్చాక మోహన్ తన తల్లితో డాక్టర్ చెప్పిన విషయాలన్నీ చెప్పాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు మోహన్ ఆఫీస్కు వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నాడు. అదే సమయంలో మెట్ల మీద నుంచి పెద్ద అరుపు వినిపించింది. పరిగెత్తుకుంటూ వెళ్లి చూసేసరికి శాంతి మెట్ల మీద పడిపోయింది. తన చెయ్యి తన కడుపు మీదుంది. తను నొప్పితో అరుస్తూ ఉంది. తన ముఖమంతా పసుపు రంగులోకి మారిపోయింది. వెంటనే మోహన్ కారు తీసి శాంతిని గబగబా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వెంటనే తనని ఎమర్జెన్సీ వార్డ్కి షిఫ్ట్ కూడా చేశారు. తనను టెస్ట్ చేసిన డాక్టరు బిడ్డని కాపాడడం కష్టమని చెప్పారు. శాంతిని చూడడానికి మోహన్ లోపలికి వెళ్ళాడు. శాంతి అపస్మారక స్థితిలో కళ్ళు మూసుకుని పడుకునుంది. మోహన్ తన చేతిలో చెయ్యి వేశాడు. తన పెదవులపై నిశ్శబ్దం మాత్రమే ఉంది. నెమ్మదిగా శాంతి కళ్ళు తెరిచి, మన బిడ్డ ఎలా ఉందండి అంటూ ఏడవడం మొదలుపెట్టింది. మోహన్ కూడా చాలా ఏడుపొచ్చింది. డాక్టర్లు బిడ్డని రక్షించలేకపోయామని, శాంతి ప్రాణాలకి ఎలాంటి ప్రమాదము లేదు అని చెప్పారు. ఆ తరువాత శాంతిని డిశ్చార్జ్ చేసేసి ఇంటికి కూడా పంపించారు. ఆ రోజు నుంచి రవిచంద్ర గారి ఆరోగ్యం కూడా మెల్లమెల్లగా క్షీణించడం ప్రారంభించింది.
ఆయన ఎవ్వరికీ చెప్పుకోలేని ఏదో బాధతో చాలా వేదనని అనుభవిస్తున్నారు. ఆయన ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఎక్కువగా మంచం మీద ఉంటున్నారు. రాత్రంతా నిద్ర కూడా పోకుండా మేల్కొని ఉంటున్నారు. ఒకరోజు ఆయన మోహన్ని తన గదిలోకి పిలిచి, మోహన్, శాంతిని భార్య మాత్రమే కాదు, నా స్నేహితుడికి కూతురు కూడా. తన జీవితం నీ చేతుల్లోనే ఉంది. తనని జాగ్రత్తగా చూసుకో. తనిప్పటి వరకు జీవితంలో చాలా కోల్పోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకి అండగా ఉండు అని చెబుతూ ఉన్నప్పుడు, మోహన్, నాన్న, నేను శాంతిని జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు తన గురించి బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. తనిప్పుడు బాగానే ఉంది. తనిప్పుడు అనారోగ్యం నుంచి, నిరాశ నుంచి మెల్లమెల్లగా కోలుకుంటుంది అని చెప్పినప్పుడు రవిచంద్ర గారు కన్నీళ్లు పెట్టుకుంటూ, పట్టరాని దుఃఖంతో ఏడుస్తూ, ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉండడంతో మోహన్ ఆయన్ని తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేశాడు. దారిలోనే ఆయన శ్వాస కూడా ఆగిపోయింది. ఆయనకు జరపాల్సిన చివరి కార్యక్రమాలన్నీ జరిపించాడు మోహన్. ఆ తరువాత మోహన్ తన తల్లితో మాట్లాడుతూ, అమ్మా, నాన్న చివరి శ్వాస విడిచేటప్పుడు కూడా శాంతిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. నేను శాంతికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తానని నాన్నకి వాగ్దానం చేశాను. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటేనే నాన్న ఆత్మకి శాంతి కలుగుతుంది అంటూ చెప్పాడు. ఆ మాటలకి మంజుల గారు ఏమీ మాట్లాడలేదు. కానీ తర్వాత నుంచి మోహన్ ఇంట్లో ఉన్నప్పుడు శాంతిని మంచిగా చూసుకుంటున్నట్టుగా నటిస్తూ ఉన్నారు. తన చెల్లెళ్ళిద్దరూ కూడా మోహన్ ఇంట్లో ఉన్నప్పుడు శాంతి గురించి చాలా మంచిగా మాట్లాడుతూ ఉండేవారు. మోహన్ ఆఫీస్కు వెళ్ళిపోయిన తర్వాత తన తల్లితో శాంతి గురించి చెడుగా చెబుతూ ఉండేవారు. మెల్లమెల్లగా అందరూ శాంతితో మంచిగా ఉంటున్నట్టుగా నటించడం మొదలుపెట్టారు. శాంతి కూడా సంతోషంగా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. కానీ శాంతి మాత్రం ఎప్పుడూ తన చనిపోయిన బిడ్డ గురించే ఆలోచిస్తూ వేదన పడుతూ ఉండేది. ఆ రోజు శాంతి వంటగదిలో వంట పని చేస్తూ ఉంది. అదే సమయంలో తన ఫోన్ పదే పదే మోగుతున్న శబ్దం వినిపించడంతో ఫోన్ తీయడానికి గది లోపలికి వెళుతూ ఉండగా పక్క గదిలో నుంచి మంజుల గారు తన కూతుర్లిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు వినిపించాయి. మంజుల గారు తన కూతుళ్ళిద్దరితో మాట్లాడుతూ, ఇది ఈ ఇంటికి వారసుణ్ణి కని ఈ ఇంటికి పర్మనెంట్ గా కోడలైపోదామని అనుకున్నట్టుగా ఉంది. కానీ నేను మాత్రం దాన్ని కోడలిగా అస్సలు అంగీకరించను. వాళ్ళమ్మ, నాన్న అంటే నాకు అస్సలు పడదు. వాళ్ళ కూతుర్ని నా ఇంటి కోడలిగా మీ నాన్న తీసుకొస్తే నేను దాన్ని ఎలా కోడలుగా ఉంచుతానని అనుకున్నారు? దాని మీద ప్రతీకారం తీర్చుకోకుండా నేను దాన్ని అస్సలు వదిలిపెట్టను. ఆ రోజు నేనే అది మెట్ల మీద నుంచి పడిపోయేలా చేశాను. మెట్ల మీద నూనె పోశాను. అంతేకాకుండా దానికి పుట్టిన బిడ్డని పురిట్లోనే చచ్చిపోయాడని డాక్టర్తో చెప్పించి ఆ బిడ్డని నదిలోకి విసిరేయమని పనివాడికిచ్చి పంపించాను అని మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న శాంతి కాళ్ళ కింద నేల ఒక్కసారిగా జారిపోయింది. శాంతికి మతిపోయినట్టుగా అనిపించింది. 3 బిడ్డల్ని కన్న తల్లి తన అత్తగారు. అలాంటి తన అత్తగారిలో అంత రాక్షసత్వం దాగుందని తను ఎప్పుడూ అనుకోలేదు. అప్పటి వరకు బాగానే ఉన్న తన మామగారు అర్ధాంతరంగా ఎందుకు చనిపోయారో ఇప్పుడే శాంతికి అర్థమవుతుంది. ఆ విషయం కూడా మంజుల గారే తన నోటితోనే చెబుతూ ఉన్నారు. ఆ పుట్టిన బిడ్డని చంపేయమని అక్కడ పనిచేస్తున్న ఒక పనివాడికి ఇస్తూ ఉన్నప్పుడు ఆ విషయాన్ని రవిచంద్ర గారు కూడా చూసేశారు. ఆ విషయంలో రవిచంద్ర గారికి, మంజుల గారికి పెద్ద గొడవ జరిగింది. రవిచంద్ర గారు ఆ బిడ్డని కాపాడడానికి ప్రయత్నించే లోపే మంజుల గారు ఆ బిడ్డని అక్కడి నుంచి తప్పించేశారు. రవిచంద్ర గారు ఆ బిడ్డని కాపాడలేకపోయాను అన్న దిగులుతో కొన్ని రోజులు మంచం మీదే ఉండి తన చివరి శ్వాసని విడిచిపెట్టేశారు. ఆ విషయం గురించి కూడా మంజుల గారికి ఏమాత్రమూ దిగులు లేదు. ఆవిడ శాంతి మీద పగ తీర్చుకోవడమే తను ముఖ్యమైన ధ్యేయంగా పెట్టుకుంది. శాంతి ఈ విషయాలన్నింటి గురించి తెలుసుకున్నప్పటికీ మోహన్తో ఏమీ మాట్లాడలేదు. అసలు ముందుగా ఏం జరిగిందో తెలుసుకోవాలి అని తను అనుకుంది. ఆ తర్వాత రోజు శాంతి ఆ విషయంలో నిజమెంతుందో తెలుసుకోవడానికి తనకి ఆపరేషన్ చేసి పుట్టిన బిడ్డ చనిపోయాడు, బిడ్డని కాపాడలేకపోయాము అని చెప్పిన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆయనను గట్టిగా నిలదీసి
అడిగినప్పుడు ఆ విషయం మొత్తం నిజమే అని ఆయన చెప్పాడు. అదే సమయంలో మోహన్ ఇంటికొచ్చాడు. ఇంట్లో శాంతి కనిపించకపోయేసరికి మోహన్ "శాంతి ఎక్కడికి వెళ్ళిందమ్మా?" అంటూ తన తల్లిని అడిగినప్పుడు అదే అవకాశంగా భావించిన మంజుల గారు "ఏం చెప్పమంటావు బాబు, శాంతి ప్రవర్తన ఈ మధ్య పూర్తిగా మారిపోయింది. ఎక్కువసేపు ఏసీ వేసుకొని గదిలోనే ఉంటుంది. ఎవరితోనూ ఫోన్‌లో మాట్లాడుతుంది. నువ్వు అనుకుంటున్నావు గాని తనలో బిడ్డపోయిన దిగులు ఏమాత్రమూ లేదు. ఎవరితోనో ఫోన్‌లో నవ్వుతూ, తుళ్ళుతూ మాట్లాడుతూ ఉంటుంది. బహుశా తనకు పెళ్ళికి ముందే ఎవరితో ఏమైనా అఫైర్‌లున్నాయేమో! అప్పుడప్పుడు ఇలాగే ఇంటి నుంచి బయటకు వెళుతుంది. ఎవరిని కలవడానికి వెళుతుందో ఏమో! ఎవరికి తెలుసు? పోనీలే పాపం అని జాలిపడి పెళ్లి చేసుకొని తనకి నీ భార్య స్థానం ఇస్తే సరిపోదు కదా! అది నిలబెట్టుకునే నిజాయితీ తనలో కూడా ఉండాలి కదా!" అంటూ మాట్లాడి కొడుకు మనసులో అనుమాన బీజం వేశాను. అది పెరిగి పెద్దదవ్వడానికి నీళ్లు కూడా నేనే పొయ్యాలి అనుకుందావిడ. శాంతి మాత్రం తన కొడుకు గురించే ఆలోచిస్తూ ఉంది. నిజంగా ఆ పనివాడు తన కొడుకుని చంపేశాడా? లేదంటే తన కొడుకు ఎక్కడైనా బ్రతికే ఉన్నాడా? తనకేమీ అర్థం కావడం లేదు. శాంతికి మాత్రం తన కొడుకు బ్రతికే ఉన్నాడేమోనని మనసులో ఏదో ఒక మూల చిన్న ఆశ ఉంది. తన కొడుకుని బ్రతికించమని, క్షేమంగా ఉంచమని భగవంతుడిని రోజూ ప్రార్థిస్తూనే ఉంది. ఆ వ్యక్తిని ఎలాగైనా పట్టుకుని తన కొడుకు గురించి తెలుసుకోవాలని శాంతి ప్రయత్నాలు చేస్తూ ఉంది. మరోపక్క మంజుల గారు శాంతి మీద మోహన్‌లో అనుమానాన్ని పెద్దది చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎలాగైనా సరే శాంతిని ఆ ఇంటి నుంచి గెంటేసి మోహన్‌కి తనకి నచ్చిన వేరే అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలి అని ఆవిడ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. శాంతి మాత్రం మోహన్ ఆఫీస్‌కి వెళ్ళిపోయిన దగ్గర నుంచి తన బిడ్డ కోసం వెతికే ప్రయత్నాలు మాత్రమే చేస్తూ ఉంది. ఆ వ్యక్తి ఎక్కడుంటాడో, ఎక్కడ దొరుకుతాడోనని పిచ్చిదానిలాగా తిరుగుతూనే ఉంది. ఒకరోజు మోహన్ మధ్యాహ్నం ఏదో పని మీద ఇంటికొచ్చేసరికి శాంతి ఇంట్లో లేదు. అదే సమయంలో మంజుల గారి 2 కూతుళ్ళు కూడా ఆ ఇంటికొచ్చారు. మంజుల గారు తన 2 కూతుళ్ళతో మాట్లాడుతూ "ఇదే అవకాశం. ఈ శాంతి ఏదో ఒక పని మీద బయట తిరుగుతుంది. కానీ ప్రేమించిన వాడితోనే తను తిరుగుతుంది అని మీ అన్నయ్యలో అనుమానం రేకెత్తించాను. దాన్ని పెంచి పెద్ద చేస్తే శాంతిని పర్మనెంట్‌గా వదిలించేసుకోవచ్చు. తనని మనం ఇంటి నుంచి గెంటేయొచ్చు. తనని ఇంటి నుంచి గెంటేస్తే గాని నా ప్రతీకారం తీరదు" అంటూ చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న మోహన్‌కి ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనయింది. నిశ్శబ్దంగా వెళ్ళి వాళ్ళ ఎదురుగా కూర్చున్నాడు. అక్కడ మోహన్‌ని చూడగానే మంజుల గారు ఒక్కసారిగా తడబడ్డారు. కొడుకుని, కోడల్ని విడదీయడానికి చూస్తూ, కూతురు వయసున్న కోడలి మీద లేనిపోని అబండాలు వేసి, నిందలు మోపినందుకు తన తల్లిని అసహ్యంగా చూస్తూ ఉన్నాడు మోహన్. మోహన్‌కి అప్పటి వరకు ఆ ఇంట్లో జరిగిన విషయాలన్నీ అర్థమైపోయాయి. అదే సమయంలో మోహన్ ఫోన్ రింగ్ అయింది. శాంతి ఫోన్ చేస్తూ ఉంది. మంజుల గారు ఎవరికైతే శాంతి కన్న బిడ్డనిచ్చి నదిలో పారేయమని చెప్పారో ఆ వ్యక్తి ఎవరో, ఎక్కడున్నాడో కనిపెట్టేసింది శాంతి. వెంటనే మోహన్‌కి జరిగిన విషయం అంతా ఫోన్‌లో చెప్పేసింది. మోహన్ హడావిడిగా అక్కడి నుంచి బయలుదేరి శాంతి చెప్పిన అడ్రస్‌కి వెళ్ళాడు. మోహన్, శాంతి అక్కడికి చేరుకునేటప్పటికి వాళ్ళని చూసి భయపడి రంగయ్య అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అతి కష్టం మీద శాంతి, మోహన్ రంగయ్యను పట్టుకున్నారు. చాలాసేపు అడిగిన తర్వాత పోలీసులకు పట్టిస్తామని బెదిరించిన తర్వాత రంగయ్య అసలు నిజం బయటపెట్టాడు. ఆ రోజు మంజుల గారు ఆ బిడ్డని రంగయ్య చేతికిచ్చి నదిలో పారేయమని చెప్పినప్పుడు రంగయ్య ఆ పసిగుడ్డుని చంపడానికి ప్రాణం ఒప్పక ఆ బిడ్డని దగ్గరలోనే ఉన్న అనాథాశ్రమంలో చేర్పించాడు. మంజుల గారికి మాత్రం ఆ బిడ్డని నదిలో పారేసి చంపేశానని చెప్పాడు. ఆవిడిచ్చిన డబ్బులు కూడా తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మోహన్, శాంతి రంగయ్యని వెంటబెట్టుకొని ఆశ్రమానికి వెళ్లారు. ఆశ్రమం మేనేజర్‌తో మాట్లాడి జరిగిన విషయం అంతా చెప్పి తమ బిడ్డని తమకి తిరిగి ఇవ్వమని అడిగారు. ఆశ్రమం మేనేజరు ఆ పరిస్థితుల్ని అర్థం చేసుకొని శాంతి కన్న బిడ్డని శాంతి చేతికి అప్పగించింది. శాంతి తన బిడ్డని గుండెలకి హత్తుకొని ఆ భగవంతునికి కృతజ్ఞతలు కూడా చెప్పింది.
కఠినత్వంతో తన అత్తగారు చంపేయాలి అని అనుకున్న భగవంతుడు మాత్రం ఆ బిడ్డని మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి తీసుకొచ్చి చేర్చాడు. తమ బిడ్డ మళ్ళీ తిరిగి తన ఒడిలోకి వచ్చినందుకు శాంతి ఎంతగానో సంతోషించింది. తను కూడా ఒక అమ్మాయినప్పటికీ కన్న తల్లి నుంచి కన్నబిడ్డని దూరం చేసి పసిబిడ్డని చంపాలని చూసినందుకు మోహన్ తన తల్లిని అసహ్యించుకున్నాడు. తన తల్లితో సంబంధాన్ని పూర్తిగా తెంచేసుకున్నాడు. తల్లిదండ్రుల మీద ఉన్న పగ కారణంగా కోడల మీద పగ సాధించాలని చూసిన మంజులా గారు భర్తను కూడా పోగొట్టుకొని ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయారు. ఇప్పుడు కొడుకు కూడా తనకి దూరం అయిపోయాడు. మోహన్ తన భార్యని కొడుకుని తీసుకొని ఆ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. పగ ప్రతీకారం అంటూ కొడుకు జీవితంలో నిప్పులు పోయాలని చూస్తూ తన భర్త చావుకి ప్రత్యక్షంగానే కారణమైన మంజులా గారు ఆ వయసులో ఏకాకిగా మిగిలిపోయారు. కూతుర్లు కూడా తల్లి చెప్పిన మాటలు వినడం, తల్లికి ఒత్తాసు పలకడమే తప్ప తన బాధ్యతను తీసుకోవడానికి కూడా వాళ్ళ ముందుకు రాలేదు. ఏళ్లు గడిచి వయసు పెరుగుతున్న కొద్దీ చేసిన పాపాలు, వృద్ధాప్యము ఆమెని చాలా కృంగదీశాయి. ఆదరించే దిక్కు కూడా లేక ఆవిడ చివరి దశలో వృద్ధాశ్రమంలో ఉండాల్సి వచ్చింది. పగ ప్రతీకారాలతో కన్నబిడ్డల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న తల్లికి ఆ భగవంతుడు సరైన శిక్ష విధించాడు. చివరి క్షణాల్లో ఏ దిక్కు లేకుండా ఏకాకిలా చనిపోవాల్సి వచ్చింది ఆవిడ. అప్పటికైనా ఆవిడకు అర్థమైందో లేదో పగ ప్రతీకారాలతో మనం ఏది సాధించలేము అని. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి అయితే హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి.